150 అడుగుల ఈ రథం కింద పడింది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 150 అడుగులు, 200 అడుగుల వరకు కూడా ఇలా రథాలను తయారు చేసి భారీగా పెద్ద పెద్ద తాళ్ళు పట్టుకొని బ్యాలెన్సింగ్ చేస్తూ ఊరేగింపు చేస్తుంటారు కొన్ని వేల మంది. సో అట్లాంటి ఒక జాతర మనకు మద్దూరమ్మ జాతర. ఈ మద్దూరమ్మ జాతరలో రథాన్ని లాగుతూ ఉంటే భారీ ఈదురుగాలులు, మనకు వడగళ్ళ వర్షాలు పడుతున్నాయి కదా. సో ఆ ఈదురుగాలులకు ఒక్కసారిగా కింద పడింది, కొంతమందికి గాయాలు కూడా అయినాయి. అయినా సరే మళ్ళీ ఈ రథాన్ని నిలబెట్టి మళ్ళీ రథయాత్ర అయితే స్టార్ట్ చేశారు. సో మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఇలా జాతరలు జరుగుతూ ఉంటాయి, డిఫరెంట్గా. ఒకే రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా డిఫరెంట్గా మనకు హిందూ సాంప్రదాయాల్లో ఊరేగింపులు కానీ, జాతరలు కానీ, రథయాత్రలు కానీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా. హిందూ సాంప్రదాయాల్లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ని చూస్తుంటాం మనము ఊర్లలో. జాతరలు కూడా చాలా రకరకాల జాతరలు జరుగుతూ ఉంటాయి. సో మీకు తెలిసిన జాతరలను కామెంట్ చేయండి కింద.